విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే పండు ఆరోగ్య పరిస్థితి అంటే కాళ్ళు రెండు కూడా ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి అతని సర్జరీ చేయడానికి మెడికల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో దీనికి వైద్య పరీక్షలు జరగడంతో పాటు ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితి ఉంది అనే అంశం కూడా తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు మరో ముగ్గురు కూడా ఈ ప్రోగ్రాంకి వెళ్ళిన వ్యక్తులు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఆ ఎట్టిగా వెహికల్కి సంబంధించి సాధారణంగా 3 రోస్లో సీట్స్ ఉంటాయి. అంటే ముందు 2 సీట్లు, మధ్యలో ఒక ముగ్గురు కూర్చునేలాగా, దాని తర్వాత వెనుక భాగంలో కూడా లాస్ట్లో కూడా ఒక 2 కూర్చునేలాగా సీట్లు ఉంటాయి. మొత్తానికైతే ఆ బొలెరో వాహనం దాన్ని ఢీ కొట్టిన తర్వాత ఈ విజువల్లో చూడండి, వెనకాల ఉండాల్సిన ఆ 2 సీట్లు కూడా పూర్తిగా క్రష్ అయిపోయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంత వేగంగా మరి బొలెరో వాహనం ఉందా. మొత్తం మీద ముందు ఇంకొక వెహికల్ని కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక క్యారియర్ లాంటి వెహికల్ని కూడా చూస్తున్నాం. దాన్ని కూడా ఢీ కొట్టడం అంటే 2 వాహనాలని ఎట్ ఏ టైం ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి. AP 39 SA 1113 ఆ కార్ నంబర్ కూడా మనం చూస్తున్నాం. ఎట్టిగా వెహికల్ ముందు పూర్తిగా క్రష్ అయింది, వెనకాల కూడా ఎగ్జాక్ట్లీ ఈ ఇమేజ్లో ఒక్కసారి మనం చూస్తే ఈ ఇమేజ్లో వెనకాల ఉన్న 2 సీట్లు కూడా పూర్తిగా క్రష్ అయిపోయిన పరిస్థితి. సో మొత్తం మీద ఆ క్రష్ అయిపోయిన పరిస్థితి చాలా క్లియర్గా వెనక భాగంలో. అంటే వీళ్ళు వెహికల్ని ఆపి దిగిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ అదే సమయంలో మాస్టర్ పండు దిగి ఉన్నాడా, వెహికల్లో ఉన్నాడా? ఆ వెహికల్లో మనం చూస్తే చూడండి, వెనక భాగంలో అది ఎట్టిగా టైర్ ఒకసారి చూస్తే ఈ బొలెరో వాహనం కింద ఆ టైర్ ఉంది. వెనక ఆ డిక్కీ భాగం అంటే బూట్ స్పేస్ అదంతా క్రష్ అయిపోయింది. వెనకాల ఉన్న 2 సీట్లు కూడా క్రష్ అయిపోయినాయి. సో వెనక భాగంలో పూర్తిగా క్రష్ అయిపోయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ కారు ఓ టైర్ మొత్తం దాని కింద ఉందంటే అర్థం చేసుకోండి ఎంతగా క్రష్ అయిపోయిందో. ఎట్ ద సేమ్ టైం ఈ మాస్టర్ పండు తన ట్రూప్లో డ్యాన్స్ ట్రూప్లో ఉన్న ఒక వ్యక్తికి హెల్త్ బాగాలేకపోతే ఆ వెహికల్స్ని పక్కన ఆపుకొని అదే సమయంలో డాన్స్ మాస్టర్ పండు కూడా ఆ వెహికల్ దిగి ఉన్నాడంట. మరి నిల్చొని ఉన్నప్పుడే డైరెక్ట్గా వచ్చి ఈ వాహనం ఢీ కొట్టిందా? మొత్తం మీద ప్రస్తుతానికి డాన్స్ మాస్టర్ పండుగ అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. 2 కాళ్ళు కూడా చాలా దెబ్బతిన్నాయి, తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఐ విట్నెసెస్తో పాటు ప్యాట్రోలింగ్లో ఉన్న పోలీసులు, ఆ సమయంలో ప్యాట్రోలింగ్ ఉన్న ఆ పోలీసులు కూడా ఇమీడియట్గా పండుని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. లెగ్ ఇంజురీస్ కూడా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రస్తుతానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతానికి హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హెవీ బ్లీడింగ్ ఉందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు, అలాగే నైట్ బీట్ పోలీసులు, రాత్రిపూట ఎవరైతే ప్యాట్రోలింగ్ చేసే పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే స్థానికంగా ఎవరైతే ఉన్నారో అక్కడ వ్యక్తులు, ప్రత్యేక సాక్షులు కూడా చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా హెవీ బ్లీడింగ్ కూడా అయ్యింది పండు మాస్టర్కి అంటూ చెప్పుకొస్తున్నారు. ఆనందపురం పోలీసులు ప్రస్తుతానికి అఫీషియల్గా ఒక కేసుని రిజిస్టర్ చేశారు. ఒక రెక్లెస్ డ్రైవింగ్ ఇన్సిడెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు. అంటే కేర్లెస్గా ఆ డ్రైవింగ్ చేశాడు ఆ బొలెరోకు సంబంధించిన వ్యక్తి. ఆ బొలెరో నడుపుతున్న సమయంలో మరి బొలెరోలో కూడా ఒక 8 మంది ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఒక తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. డాన్స్ మాస్టర్ పండుకి, అలాగే డాన్స్ ఇండస్ట్రీలో ఉన్న పండుగకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ వీరందరికీ కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా తగరపు వలస అనే ఊర్లో ఒక అమ్మవారి ఉత్సవంలో ఈ డ్యాన్స్ మాస్టర్ పండుతో పాటు ట్రూప్కి సంబంధించిన వ్యక్తులు, ఆ టీం మెంబర్స్ అందరు కలిసి ఒక ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యారు. అక్కడ పర్ఫామ్ చేశారు. పర్ఫామ్ చేసిన తర్వాత ఆనందపురం హైవే, నేషనల్ హైవే ఆనందపురం, అందులో విశాఖపట్నం జిల్లా అని చెప్పాలి, ఆ చోట తన టీంలో ఒక వ్యక్తికి సరైన కొంత అస్వస్థత అనిపించినప్పుడు తనని రోడ్డు మీద అంటే ఆ కార్ని పక్కన ఆపుకొని కొంత బయట నిల్చొని ఉన్న సమయంలో పండుగ యాక్సిడెంట్ అయింది. ఈ 2 వెహికల్స్, ఇది ముందు ఆ ట్రూప్కి సంబంధించిన ఎక్విప్మెంట్ క్యారీ చేస్తున్న వెహికల్లా కనిపిస్తుంది. ఇంకొకటి ఆ ట్రూప్, అలాగే డ్యాన్స్ మాస్టర్తో పాటు ఆ ట్రూప్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ట్రావెల్ చేస్తున్న వెహికల్ అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒక సీరియస్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆయన సిచ్యువేషన్ కూడా చాలా సీరియస్గా క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. 2 కాళ్ళు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా
రక్తస్రవం అంటే ఇటు బ్లీడింగ్ కూడా ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ కూడా జరిగింది అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఎవరని మీరు భావిస్తున్నారు? ఆ బొలెరో డ్రైవర్ వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU